భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు తమిళనాడులో సాధారణ కార్యకర్తగా ఉన్న ఒక నాయకుడు ఇప్పుడు భారతదేశం యొక్క రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్ఠించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఒక సీనియర్ నేత ఎన్డీఏ కూటమిలో కీలక వ్యక్తిగా ఎలా మారారు, అసలు బీజేపీ ఎందుకు రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నారు, దీంట్లో బీజేపీ యొక్క లోతైన రాజకీయ వ్యూహం ఉందా, ఎక్కడ పనిచేశారు, అసలు భారతీయ జనతా పార్టీతో ఉన్న సంబంధం ఏమిటి, అసలు రాధాకృష్ణన్ గారు ఎక్కడ చదువుకున్నారు అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జేఎస్పీకే. వెల్కమ్ టు జేఎస్పీకే న్యూస్ తెలుగు. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలకు లోతైన సమాచారానికి పునాది వేస్తుంది. లెట్స్ స్టార్ట్. భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా పరిగణించబడే 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ గారు విజయం సాధించారు. గత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు జూలై 21, 2025న అనారోగ్యం కారణం వల్ల అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ సంయుక్త ప్రతిపక్షాల అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 452 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక కీలక పరిణామం. రాజకీయం మరియు వ్యక్తిగత ప్రస్థానం. పూర్తి పేరు చంద్రపురం పొన్నస్వామి రాధాకృష్ణన్. మే 4, 1957లో తమిళనాడులోని తిరుపూరు నగరంలోని సికే పొన్నస్వామి మరియు కె జానకి దంపతులకు జన్మించారు. రాధాకృష్ణన్ గారు భార్య పేరు సుమతి. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రాధాకృష్ణన్ గారు తమిళనాడులోని ప్రముఖ కొంగు వెల్లాల గౌండర్ వర్గానికి చెందినవారు. వివో చిదంబరం కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA డిగ్రీని పొందారు. చదువుకున్న రోజుల్లోనే టేబుల్ టెన్నిస్లో ఛాంపియన్గా ఉండేవారు. రాజకీయాలు రాకముందే ఆయన వ్యాపారవేత్త మరియు వ్యవసాయదారుడుగా పనిచేశారు. రాజకీయ జీవితానికి పునాది యువత నుంచి పడింది. 16 సంవత్సరాల వయసు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం RSS మరియు భారతీయ జనసంఘ్ వంటి సంస్థలో అనుబంధం పెంచుకున్నారు. 1974లో జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీకి ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపించబడిన తర్వాత అందులో చేరారు మరియు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి సన్నిహిత సహాయకుడిగా మారారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ కమిటీలో టెక్స్టైల్స్, వాణిజ్యం మరియు ఫైనాన్స్కు సంబంధించిన అంశాలపై పనిచేశారు. 2001లో స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్పై దర్యాప్తు చేసే ప్రత్యేక కమిటీలో కూడా సభ్యుడిగా పనిచేశారు. 2003లో IQN జనరల్ అసెంబ్లీ సదస్సులో భారతదేశ తరపున ప్రసంగించిన నాయకుడు. పార్టీ నాయకుడిగా ఆయన పాత్ర కూడా ముఖ్యమైనదే. 2023 నుండి 2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు ఆయన 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్లు రథయాత్ర నిర్వహించి దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం, అంటరానితనం నిర్మూలన మరియు తీవ్రవాద వ్యతిరేక పోరాటం వంటి కీలక అంశాలను హైలైట్ చేశారు. ఈ రథయాత్ర ఆయనకున్న క్షేత్రస్థాయి అనుబంధాన్ని మరియు పార్టీని తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకు తీసుకుని వెళ్లారు. 2016 నుండి 2020 వరకు కాయర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ఆయన నాయకత్వంలోని కొబ్బరిపీచు కాయర్ ఎగుమతులు రికార్డు స్థాయి ధరకి చేరుకున్నాయి. ఎంత అంటే 2,700 కోట్ల కంటే ఎక్కువగా. ఒక శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా మరియు కాయర్ బోర్డు వంటి సంస్థలకు చైర్మన్గా ఆయనకున్న విభిన్న నైపుణ్యాలను సూచిస్తుంది. ఉపరాష్ట్రపతిగా ఆయన రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి వివిధ కమిటీల్లో మరియు పాలన విధుల్లో ఆయనకున్న అనుబంధం ఈ కీలక పదవికి ఆయనకు ఒక అర్హత కలిగిన అభ్యర్థిగా చెప్పవచ్చు. రాధాకృష్ణన్ గారు 2023 ఫిబ్రవరి 18న జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తన మొదటి 4 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని 24 జిల్లాల్లో సందర్శించి ప్రజలు మరియు అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి చేశారు. తెలంగాణ మరియు పుదుచ్చేరి గవర్నర్. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తర్వాత తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా
రాష్ట్రపతి గారు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2024 జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేశారు? సిపి రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం, గవర్నర్గా విస్తృత పరిపాలన అనుభవం, ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘ అనుభవం, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా తమిళనాడులోని బీజేపీ పార్టీని తన పట్టును బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం. మొత్తంగా ఈ ఎంపిక కేవలం ఒక వ్యక్తికి గుర్తింపు ఇవ్వడమే మాత్రమే కాకుండా తమిళనాడులో రానున్న 2026 ఎన్నికల్లో పార్టీకి మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మరియు బీజేపీ హిందీ ప్రాంత పార్టీ మాత్రమే కాదు, దేశవ్యాప్త పార్టీ అని నిరూపించడానికి ఈ ఎంపిక ఒక ముఖ్యమైన అడుగు.